జీవన జ్యోతి. మధుమేహం రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? మీరన్నది రైటేనమ్మా. ఈ రోజుల్లో ఏంటంటే చాలా తొందరగా చిన్న వయసులోనే ఈ మధుమేహం వ్యాధి కనపడడం అనేది కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో అయితే కొంచెం 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు చిన్న వయసులోనే ఈ మధుమేహం అనేది బాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటంటే మన జీవన శైలిలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్ల వల్ల మనకు వచ్చేటువంటి ఒక అనారోగ్యం ఇది. ఇది యాక్చువల్గా ఏంటంటే జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సమస్య. అంటే తల్లికి తండ్రికి ఉన్నట్టయితే కనుక పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం తల్లికో తండ్రికో ఒక్కరికే ఉంటే ఒక 50% అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇద్దరికి ఉందంటే కనుక పిల్లలకి తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సమస్య ఇది. అయితే దీనికి ఇంకొక మాట ఏం చెప్తారంటే జెనెటిక్ అయినప్పటికీ కూడా ఎలా అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారో పిల్లలు కూడా అదే అలవాట్లు వస్తాయి కదా. ఒకేలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది ఒక ఇంట్లో ఉంటుంది కనుక ఆ కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తాం అనమాట. అయితే ఏంటంటే ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ కారణాలు చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఆస్యా సుఖం, స్వప్న సుఖం, దధీని అని ఒక 3 ముఖ్యమైన కారణాలు చెప్తాం. ఆస్యా సుఖం అంటే ఏంటంటే నిరంతరం కూర్చోవడం, ఎటువంటి పని చేయకుండా ఏం చేయకుండా కూర్చోవడం వల్ల జబ్బు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అంటే అందులో పెద్దగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినప్పటికీ ఇది ఎందుకు ఇలా నిరంతరం కూర్చుని వాళ్ళకి ఎందుకు వస్తుందని నేను ఇప్పుడు విశ్లేషణ చెప్తాను మీకు అది. ఆ తర్వాత ఏంటంటే స్వప్న సుఖం అంటే ఏంటంటే ఎక్కువగా నిద్రపోతూ ఉండడం, పగలు రాత్రి హాయిగా పడుకొని నిద్రపోతూ ఉంటారు. అంటే పని పాటు లేకపోతే పడుకోవడమే కదా ఉంటుంది అటువంటి వాళ్ళకి. ఆ తర్వాత ఏంటంటే మాంసాహారాన్ని అతిగా తీసుకునే వాళ్ళకి, అంటే ఏంటంటే నీళ్లలో పుట్టినటువంటి జంతువుదే అంటే చేపలు కానీ లేకపోతే ఇతర జంతువుల మాంసాన్ని కానీ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పాలతో తయారైనటువంటి స్వీట్స్, అంటే ఈ పాలకోవాలు కానీ లేకపోతే పన్నీర్ లాంటివి కానీ ఈ పాల సంబంధమైనటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ మధుమేహం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి శరీరంలోకి చేరింది అన్న విషయాన్ని ఏ విధంగా గుర్తించాలి? ఈ లక్షణాలు ఏ విధంగా బయటపడతాయి వివరిస్తారా? చాలా సార్లు ఏంటంటే ఈ వ్యాధి వచ్చింది అని గ్రహించడానికే చాలా సమయం పట్టిపోతుంటుందమ్మా. ఎందుకంటే లక్షణాలు ఏమీ తొందరగా కనపడవు. ఈ జబ్బు వచ్చింది అని తెలియడానికి లక్షణాలు కనపడడానికే చాలా సమయం తీసుకుంటుంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఏమీ లక్షణాలు లేవు కదా, నాకు షుగర్ లేదేమో అనుకుంటూ ఉంటారు. కానీ రక్తంలో చక్కెర చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే తప్ప మనకి లక్షణాలు కనపడవు. కనపడేటప్పటికి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆకలి వేస్తూ ఉండడం, తర్వాత మాటికి మూత్రానికి వెళ్ళవలసి రావడం, తర్వాత పడుకున్నాక నిద్రలో కూడా లేచి బాత్రూమ్కి వెళ్ళవలసినటువంటి అవసరం రావడం, తొందరగా అలసిపోవడం, ఇలాంటివి కొంచెం ఈ మధుమేహంలో కనిపించేటువంటి లక్షణాలు. అయితే ఈ లక్షణాలను మనం కొన్నిసార్లు గమనించుకోం, కొన్నిసార్లు తెలియవు కూడా. ఇదేదో మామూలుగా నీరసంలే అనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో ఇలాంటి లక్షణాలు కనపడటానికి ముందు, అంటే మనకి షుగర్ ఉందని తెలియడానికి ముందే కొంచెం జననావయవాల దగ్గర కొంచెం దురద లాంటిది వస్తూ ఉంటుంది, అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ లాంటిది వస్తూ ఉంటుంది. మాటికి వస్తుంటే ఏదో యూరినరీ ఇన్ఫెక్షన్ లేని ఏవో మందులు వేసుకుంటూ వదిలేస్తూ ఉంటారు. అయితే అటువంటి సమస్య వచ్చిన వెంటనే రక్తంలో చక్కెర ఏదైనా ఉందా అనేది ఒకసారి టెస్ట్ చేయించుకుని చూసుకుంటే ఇది కేవలం ఇన్ఫెక్షనా లేకపోతే డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి రెండో సమస్య అని తెలుస్తుంది. మధుమేహ వ్యాధి రాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక గుగ్గులు. ఈ గుగ్గులు ఏంటంటే చక్కెర శాతం పెరిగిపోకుండా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటు కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ గుగ్గులు చూర్ణాన్ని 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక గుడూచి. ఈ గుడూచిని తిప్పతీగా అంటుంటాం కదా, ఇది చాలా చేదు రుచి ఉన్నటువంటి మూలిక. ఈ గుడూచి చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటారు. దీని ఏంటంటే ఇందులో 3 మూలికలు ఉన్నాయి కదా, మూడింటిని కలిపి 3 ముప్పైలు 90 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నింటినీ బాగా కలుపుదాం. ఈ చూర్ణాల మిశ్రమాన్ని
అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కుటుంబంలో అప్పటికే డయాబెటీస్ హిస్టరీ ఉన్న వాళ్ళు, అంటే జెనెటిక్గా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కానీ ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచా పరిమాణంలో గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. అయితే మీలో ఒక సందేహం కలగచ్చు, ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ రాకుండా ఉంటున్నారు కదా, ఇది మందు వేసుకుంటే ఉన్న రక్తంలో ఉన్న చక్కెర శాతం తగ్గిపోయి ఏదైనా నీరసాలు అలాంటివి ఏమైనా వస్తాయా అని చెప్పి. అంటే ఏమిటంటే ఆయుర్వేదంలో ఉన్న ఈ మూలికలు ఏవి కూడా రక్తంలోకి వెళ్ళిపోయి ఆ చక్కెరని తక్కువని తగ్గించేసి నీరసం వచ్చేలాగా చేసేటువంటి మూలికలు కాదనమాట. ఎంత ఉండాలో అంతవరకు దాన్ని అలాగే ఉండనిస్తాయి, అంతకంటే ఎక్కువ పెరగకుండా సహాయపడతాయి అన్నమాట. అందువల్ల అటువంటివి మీకు సందేహం అవసరం లేదు. ఈ చూర్ణాన్ని నిర్భయంగా వాడుకోవచ్చు. అయితే ఇందాక కూడా చెప్పాను కదా, ఇంకా రకరకాల మంచి మంచి గుణాలు ఉన్నాయి కనుక ఈ చూర్ణాన్ని మిగతా వాళ్ళు కూడా ఆరోగ్య రక్షణ కోసం కూడా వాడుకోవచ్చు. అయితే ఇది వాడుకున్నంత మాత్రాన 100% మాకు డయాబెటీసే రాకుండా పోతుందా అలాంటి గ్యారంటీలు కాదు. అయితే ఇవేంటంటే ఈ చూర్ణాలు వాడడం వల్ల రాకుండా ఉండేందుకు అవకాశం చాలా ఎక్కువ. జీవన జ్యోతి.